శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియో మనం ఈ రోజున అక్టోబర్ మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు వృషభ రాశిలోకి వస్తాయి. ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకు ఈ మాసంలో, ఈ అక్టోబర్ మాసంలో గ్రహ సంచారం మిశ్రమ ఫలాలు గోచరిస్తున్నాయి. అంటే కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి, కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. అయితే ఇందులో కంగారు పడాల్సిన పని అయితే లేదు, ఏమీ కంగారు పడవద్దు. ధన విషయంలో బాగానే ఉంది, మీకు సమయానికి ధనం చేతికి అందుతుంది. అలాగే దానికి తగ్గ ఖర్చులు ఉంటాయి. ఏదో ఇంటిలో రిపేర్లు, వాహన రిపేర్లు ఉంటాయి. శుభమూలక ధన వ్యయం కూడా అవ్వడానికి అవకాశం ఉంది. ఇకపోతే కొన్ని సందర్భంలో మాత్రం మీరు ఈ వృషభ రాశి వారు ఈ అక్టోబర్ మాసంలో కొన్ని సందర్భంలో రుణాలు చేయవలసిన పని కూడా ఉంది. అంటే రుణాలు చేయవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇక ఈ మాసం మీరు భూగృహ సంబంధ లావాదేవీలు ఏంటంటే వాయిదా వేయండి అమ్మా. భూగృహ సంబంధ లావాదేవీలు వాయిదా వేయండి. ఏమన్నా ముఖ్యమైన వ్యవహారాలు సెటిల్మెంట్ ఉంటే వాయిదా వేయండి, ఏం జరగవు మీకు. ప్రభుత్వ సంబంధించిన కార్యాలు కూడా అతి కష్టంగా అవుతాయి. ప్రభుత్వ సంబంధించిన పనులు ఏమైనా ఉంటే మీకు అది 1కి 2, 3 సార్లు ప్రయత్నం చేస్తేనే మీకు అవుతుంది, లేకపోతే అవ్వదు. అంటే గట్టి ప్రయత్నాలు చేయాలి. ఇకపోతే ప్రయాణంలో జాగ్రత్త, చాలా జాగ్రత్త. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. ఏమాత్రం అనారోగ్య పరిస్థితి ఉన్నా వెంటనే వైద్యుని సంప్రదించండి, అశ్రద్ధ చేయవద్దు. ఇకపోతే వృత్తిపరంగా బాగుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే చక్కగా ఉంది. వృత్తిలో రాణింపు ఉంటుంది, వృత్తిపరంగా మిమ్మల్ని గుర్తిస్తారు. అలాగే పై స్థాయికి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. అలాగే మీకు గౌరవ పురస్కారాలు కూడా లభిస్తాయి, చక్కగాని బాగుంది. అలాగే ఈ వృషభ రాశి వారు ఇతర దేశంలో ఉన్నారు, విదేశాల్లో కొంతమంది ఉన్నారు. అయితే కొంతమందికి విదేశాల్లో ఉన్న వారికి జాబులు లేవు కొంతమందికి. అయితే మీరు ప్రయత్నం చేసుకోండి. అయితే ప్రజెంట్ జాబుల్లో ఉన్న వారికి మాత్రం ఒక మిశ్రమంగా ఉంటుంది అంతే. అంటే యావరేజ్గా ఉంటుంది, కంగారు పడవద్దు. మీరు విదేశాల్లో ఉన్నారు, కంగారు పడకుండా యావరేజ్గా ఉంటుంది. ఇకపోతే ఎవరితో విభేదాలు వద్దు, ఎవరితో కూడా విభేదాలు మీరు పెట్టుకోవద్దు. మాట పెంచుకోవద్దు, విభేదాలు పెట్టుకోవద్దు, గొడవలు పెట్టుకోవద్దు. ఇతరుల విషయంలో జోక్యం కలిగించవద్దు. మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి. మీ లక్ష్యం ఏదైతే ఉందో దృష్టి పెట్టండి, కష్టపడండి, ప్రయత్నం చేయండి. మీ యొక్క మనోబలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ముఖ్యంగా గురువుని గౌరవించండి, బ్రాహ్మణులు దూషించవద్దు. అలాగే పెద్దవాళ్ళని గౌరవించండి. ఇది మాత్రం చెయ్యండి. ఇక ఈ రాష్ట్ర వారికి రియల్ ఎస్టేట్ వారి రంగంలో ఉన్న వారికి బాగుంది. షేర్ మార్కెట్ బాగుంది. అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్ కూడా బాగుంది. మంచి ఆఫర్స్ వస్తాయి మీకు. అలాగే మోటార్ ఫీల్డ్ వర్క్ కూడా బాగుంది. ఇక రాజకీయ నాయకుల విషయం వచ్చేటప్పటికి మీకు కాస్త ఇబ్బందికరమైన వాతావరణం సూచిస్తుందండి వృషభ రాశిలో ఉన్న రాజకీయ నాయకులకి. అంటే ఏమీ లేదు, కాస్త అనారోగ్య పరిస్థితి ఉంది. అలాగే శత్రుపీడ ఉంది, నరదిష్టి ఉంది. మీతో మాట్లాడితేనే మీ వెనకాల గోతులు తీసే వ్యక్తులు ఉంటారు, తస్మాత్ జాగ్రత్త. ఇకపోతే కళారంగం వారికి బాగుంది. మంచి అవకాశాలు వస్తాయి, కానీ కష్టపడాలి. కొన్ని సందర్భంలో అవకాశాలు వచ్చి బ్యాక్ వెళ్ళిపోతాయి కొన్ని సందర్భంలో. అయినా సరే కంగారు పడవద్దు, ప్రయత్నం చేయండి, ఏం పర్వాలేదు. ఇక వ్యాపారస్తులు, అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుందమ్మా. జాయింట్ వ్యాపారస్తులు కూడా బాగుంది, కొత్తగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చు. ఇక ఉద్యోగస్తులు, ప్రైవేట్ పరంగా ప్రభుత్వ పరంగా ఉద్యోగస్తులకి బాగుంది, చాలా చక్కగా ఉంది. ఇబ్బంది అయితే ఏమీ లేదు. కానీ స్థల మార్పు కనిపిస్తుంది.
పై అధికారుల ప్రశంసలు పొందుతారు. అలాగే తోటి సహ ఉద్యోగులు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. ఇక చదువుకునే విద్యార్థులు ఎవరైనా ఉంటే చదువు చక్కగా చదువుతారండి. మీరు చదవాలి కూడా, ఏ విధమైన వ్యాపకం పెట్టుకోవద్దు, ఇతర వ్యాపకాలు పెట్టుకోకుండా శ్రద్ధగా చదవండి. ఇక వివాహం కన్నా అబ్బాయిలు కూడా ప్రయత్నం చేసుకోండి. వివాహ ప్రయత్నాలు మీకు సక్సెస్ అవుతాయి. ఇక మీకు ఈ యొక్క రాశి ఫలాలు కేవలం ఒక 40% మాత్రమే పనిచేస్తుంది. మిగతా 60% కూడా మీకు మీ జన్మ జాతకం మీద ఆధారపడుతుంది. జన్మ జాతకం, జన్మ లగ్నం, జరిగే దశ అంతర్దశ మీద ఆధారపడుతుంది. ఇది నేను చెప్పిన ఫలితాలు కొంతమంది జరగచ్చు, కొంతమంది జరగకపోవచ్చు. జరగాలని రూల్ లేదు, జరగకూడదని కూడా రూల్ లేదు. అది ఎందుకంటే ఇది గోచార ఫలితం అంతే. మీది అసలైంది జన్మ జాతకం. మీకు ఏమైనా సమస్యలు కానీ ఏమైనా ప్రశ్నలు కానీ ఏమైనా ఉంటే వెంటనే కింద నెంబర్ ఉందో కింద నెంబర్కి కాల్ చేయండి. మీకు తగిన సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ అక్టోబర్ మాసంలో వృషభ రాశి వారు నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే మీ అందరికీ బాగుంటుందమ్మా. అది ఏంటంటే మీరు ముఖ్యంగా ఈ మాసం అంతా దుర్గాదేవి ఆరాధన చేసుకోండి, దుర్గా అష్టోత్తరం చేసుకోండి. అందులోనూ ఈ అక్టోబర్ మాసం నవరాత్రులు, చక్కగా నవరాత్రులు కూడా అమ్మవారిని సేవించండి, అమ్మవారిని ధ్యానించండి, అమ్మవారి యొక్క అష్టోత్తరం చదువుకోండి. గుళ్ళో కుంకుమ పూజలు చేయించుకోండి. ప్రతి దేవాలయంలో కూడా కుంకుమ పూజలు జరుగుతాయి ఈ నవరాత్రులు కూడా ఈ అక్టోబర్ మాసంలో. అలాగే హోమాలు జరుగుతాయి, వీలైన వాళ్ళు హోమం చేయించుకోండి. అలా అన్నదానాలు జరుగుతాయి, అన్నదానంలో పాల్గొనండి. యథాశక్తి మీ వంతు కూడా సహాయం చేయండి. అలాగే దుర్గా అష్టోత్తరం చదవండి, దుర్గాదేవి సప్తశ్లోకి చదవండి. ప్రతిరోజు లలితా సహస్రనామాలు చదవండి, లేకపోతే వినండి. లేకపోతే ఎంఎస్ సుబ్బలక్ష్మి పాడింది లలితా సహస్రం ఉందా చక్కగా పెట్టుకోండి ఇంట్లో. అలాగే గోవుకి ఆహారం పెట్టండి, మోగజీలు ఆహారం పెట్టండి, కుక్కలకి బిస్కెట్ బ్రెడ్ వేయండి. భిక్షగాళ్ళు ఎవరైనా తాసపడితే వారికి ఏదైనా ఆహారం పెట్టండి. ప్రతిరోజు కూడా కాలభైరవాష్టం చదువుకోండి. ప్రతిరోజు కాలభైరవాష్టం చదువుకోండి. మీరు ఏదైనా వీలైతే ఈ మాసంలో ఏదైనా నదీ స్నానం చేయడానికి ప్రయత్నం చేయండి. ఒక నదీ స్నానం లేదండి అయ్యా మాకు దగ్గరలో అంటే చక్కగా గంగాజలం ఎక్కడన్నా దొరుకుతుంది. శుభ్రంగా చిన్న గంగాజలం బాటిల్ తెచ్చుకుని ప్రతిరోజు గంగాజలం వేసుకుని స్నానం చేయండి, సరిపోతుంది. అందువలన మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదు. మీ అందరికీ మేలు జరుగుతుంది, శుభం జరుగుతుంది. సర్వేజన సుగుణ భవంతు, శుభం భవతు, స్వస్తి.